నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో పెద్ది రిలీజ్కి రెడీగా ఉందన్నమాట. 4th జూన్ పెద్ది రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా భారీ ఎత్తున చేశారు. పెద్ది మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా భారీగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం ఇండియా కూడా పెద్ది 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 మ్యానియా స్టార్ట్ అయిపోయింది. పెద్ది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. రేపు యూఎస్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ టాక్ ఎలా ఉంటుందో అనేది కూడా చాలామంది కొంచెం తెలియని ఆ భయం ఉండొచ్చు. ఎనీహావ్, ఇక్కడికి మనం వచ్చేసాం. వెంకట్ ఫిట్నెస్ అనమాట. Take care of your body. It's the only place you have to live. The body achieves what the mind believes. వెంకట్ ఫిట్నెస్ అంటే వెంకట్ గురించి మీ అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇస్మార్ట్ శంకర్ అప్పుడు రామ్ పోతినేని కూడా 6 ప్యాక్తో చాలా అందంగా చూపించిన మన వెంకట్, అండ్ తర్వాత సునీల్ గారిని 6 ప్యాక్లో చూపించిన మన వెంకట్, ఎంతోమంది హీరోస్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన మన వెంకట్, ఈరోజు పెద్ద సినిమాలో ఉన్న ఎంతోమంది కండల వీరులు మన వాళ్ళు వెనక కనిపిస్తున్నారు కదా. రంజిత్ కావచ్చు, అర్జున్ అంబడి కావచ్చు, గగన్ విహారీ కావచ్చు, ఇంకొక అబ్బాయి సిద్ధు కావచ్చు, తారక్ పొన్నప్ప కావచ్చు, వీళ్ళందరూ కూడా కుస్తీ పోటీలలో మనకి ఆ బాడీని చూస్తుంటే ఎలా కనపడుతున్నారు, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ బాడీలన్నీ ఇక్కడే ట్రాన్స్ఫార్మ్ చేశాడనమాట. ఒకసారి లోపలికి వెళ్తే మనకి ఒక్కొక్క కుస్తీ పోటీ సంబంధించిన ఆర్టిస్టులు ఇక్కడ దొరుకుతారు. ఎస్, సినిమా షూటింగ్ అయిపోయింది, సినిమా రిలీజ్కి వచ్చేసింది, ఎల్లుండి రిలీజ్. ఇంకా ఇదే బాడీ పెట్టుకొని పెద్ద 2 ఏమైనా ఉందా? ఉంది, తెలీదా? పెద్ద 2 ఉందా? తెలీదా? నిజంగా? యా, ఎక్స్క్లూసివ్ పైల్వాన్ వర్షన్. ఓ, అప్పుడు మీరందరూ ముసలోళ్ళు అయిపోతారా? లేదు, ప్రీక్వెల్. సో పెద్ద 2 కూడా ఉందా అంటున్నాడు. నిజం చెప్పు. లేదు బ్రో, జస్ట్ మెయింటైనింగ్ ద ఫిట్నెస్. ఓకే. సో రంజిత్, ఇంటర్వ్యూస్ పెద్దగా ఇవ్వలేదు కదా అనుకుంటా మీరు? నేను ఇవ్వలేదు. చెప్పాలంటే మీరు ఫస్ట్ హీరోగా చేసిన మూవీ ఏంటి? జువా. యా, ఫస్ట్ మూవీ అప్పుడు చాలా భారీగా చిరంజీవి గారిని పిలిచారు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ట్రైలర్ రిలీజ్ చేయించారు, చాలా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. తర్వాత గ్యాప్ తీసుకున్నారా మంచి క్యారెక్టర్స్ కోసం? తర్వాత ఇంకో మూవీ వచ్చింది బ్రో, లెహరాయి అని. అది 2022 ఎండ్లో వచ్చింది. తర్వాత ఇంకో ఫిల్మ్ షూట్ అయింది కొంతవరకు, వేరే ప్రాబ్లం వల్ల స్టాప్ అయింది. సో తర్వాత ఈ ఫిల్మ్. ఓకే. సో ఇండస్ట్రీలో హీరో కన్నా కూడా మంచి యాక్టర్ అవ్వాలనుకున్నారు ఇంక తర్వాత? యా. అంతేనా? యా. ఓ సూపర్. సో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంత కష్టపడ్డారు, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాస్టర్, వెంకట్ మాస్టర్? అదే అంటే లైక్ నేను ఇక్కడ వైజాగ్ ఉంటాను అనమాట. సో సార్ దగ్గర టిప్స్ తీసుకుంటుంటాను. 1 year పట్టింది. 1 year పట్టింది ఈ బాడీ బిల్డ్ చేయడానికి, ఓన్లీ పెద్ద కోసం? యా, పెద్ద గురించి. గ్రేట్. అసలుకి ఒక్కొక్కరు పడ్డ కష్టం అంటే ఏమని చెప్తారు వెంకట్? డైలీ ఒక 2.5 hours హార్డ్ వర్క్ చేశారు. 2.5 గంటలు చేశారు, అండ్ ఇంక్లూడింగ్ కార్డియో అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆ రెజ్లింగ్, ఆ కుస్తీ పైల్మెన్కి ఒక బాడీ బిల్డింగ్కి సంబంధం ఉండదు కదా. అవును. కుస్తీ ఎలా ఉండాలి, చూడడానికి సిమెట్రిక్ లుక్ ఉండాలి, అట్ ద సేమ్ టైం హ్యూజ్గా ఉండాలి. అవును. ఆ హ్యూజ్నెస్ కోసం బేసిక్గానే ఈయన ఫస్ట్ నుంచి నువ్వు చూస్తుంటే సినిమా హీరో లీన్గానే ఉండేవాడిగా. అవును. ఇంత మసిల్స్తో మసిల్ డెన్సిటీ ఇంప్రూవ్ చేసుకొని లేదు, ఈ సినిమా కోసం పెంచుకున్నది ఇదంతా. ఓకే. ప్రోటీన్ కన్జంప్షన్ కూడా పెంచి, సో ప్రతి మీల్లో ప్రోటీన్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఆ పోర్షన్స్ వైజ్ డివైడ్ చేసుకొని ఓకే ప్రాపర్ మ్యానిపులేషన్ చేసి డైట్, అంటే బల్క్ మరీ డర్టీ బల్క్ కాకుండా, అంటే ఇంత ఆ బల్క్ లేకుండా చూడడానికి అంటే అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం చూడడానికి హ్యూజ్గా ఉండాలి. ఓకే. కానీ ఇది ఫ్రంట్కి వచ్చేసింది, ఇది లోపలికి వెళ్ళిపోయింది అసలుకి. సో ఆన్ స్క్రీన్ లుక్ అంటే దాన్ని చూడడానికి ఒక ఇంటర్నేషనల్ అథ్లెట్ ఎలా ఉంటాడు? ఓకే, ఎలా ఉంటాడు. బట్ షాక్ అయ్యారా రంజిత్? ఎందుకంటే కుస్తీ అంటే తెలిసిందే, ఇంకా ఒంటి మీద బట్టలు ఉండకూడదు, జస్ట్ ఒక ఇన్నర్ వేసుకొని ఇంకా వెళ్ళి ఆ శాండ్లో దొరిలాడాలి ఇంకా. బట్ ఎక్స్పెక్ట్ చేశారా ఒక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిజంగా యాక్సెప్ట్ చేయటమే గ్రేట్. ఇంకొకటి ఆ ఎండల్లో ఆ కుస్తీలు పట్టుకుంటూ డూప్ లేకుండా చేసినప్పుడు ఏమనిపించింది చరణ్ని? అంటే క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఓకే. ఇంకా మనం 200% బెస్ట్ చేయాలనిపించిందా? అంటే చరణ్ గారు అక్కడ అంత ఇన్స్పైరింగ్గా అనిపిస్తే ఇంకా వి లైక్ ఓవర్ ద బోర్డ్ అనమాట, ఇంకా వి పుష్ అసలు. ఓకే. సో ఏం చెప్తాం మెమరబుల్ మూమెంట్ విత్ రామ్ చరణ్ గారు అంటే? చరణ్ గారు అంటే లైక్ ఇప్పుడు
నీతో షూట్ చేస్తుంటే హిల్ బి ట్రీటింగ్ ఎవరితో షూట్ చేసినా వాళ్ళని చాలా నార్మల్గా మంచిగా ట్రీట్ చేస్తారు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ యాటిట్యూడ్ ఆర్ సుపీరియర్ అసలు కాంప్లెక్స్ ఏ ఉండదు. ఇట్స్ వెరీ కామ్ అండ్ వెరీ వెరీ నైస్. అడుగుతుంటారా ఇంకా ఏం సినిమాలు చేస్తున్నారు, పర్సనల్ లైఫ్? యా అంటే లైక్ కుస్తీ తర్వాత ఐటమ్ సాంగ్ షూట్ అయింది. షూట్కి వచ్చినప్పుడు అడిగారు ఏంటి ఇంకా సైజ్ తగ్గించేస్తారా ఇంకా అని. ఓకే. అంటే బికాస్ కుస్తీ పార్ట్ ఓవర్ అయిపోయింది కదా మూవీ, ఇంకా నెక్స్ట్ దీనికి తగ్గించేస్తా అంటే హీ లాస్ట్ వెయిట్. ఓకే. కుస్తీ అయిన 3 weeks 4 weeks ఐటమ్ సాంగ్ షూట్ అయింది. అప్పటికి హీ ఆల్రెడీ రెడ్యూస్ లైక్ 5 kgs. ఓకే. శృతి హాసన్ కదా, శృతి హాసన్ సాంగ్, స్పెషల్ సాంగ్ కి స్పెషల్ సాంగ్. ఇద్దరు జాయిన్ అండ్ ఇద్దరు ఉన్నారు కదా, ఎలా అనిపించింది? ఇద్దరు ఒక స్టార్ హీరో ఇద్దరు. వెరీ వెరీ అటు పక్కేమో కమల్ హాసన్ గారి కూతురు, ఇటు పక్క శ్రీదేవి గారి కూతురు. అంటే ఇక్కడ శివన్న, అటు కర్ణాటక, ఇటు తమిళ్, తెలుగు. శ్రీదేవి గారు అంటే బాంబే. లైక్ ఆల్ ద సూపర్ స్టార్స్ లెగసీస్ నో. సో ఇట్స్ అంటే లైక్ ఆడియన్స్ కూడా ఇట్ విల్ బి లైక్ అ గ్రేట్ ట్రీట్ టు వాచ్. ఓకే ఓకే. బట్ వెంకట్ ఎవరిని మిమ్మల్ని బాగా అంటే ట్రాన్స్ఫార్మ్ చేసే టైంలో ఇంత బాడీ చెప్పలేము, ఒక్కొక్కరిది ఒక్కొక్క మెటబాలిజం ఉంటుంది. బాడీ కొంతమందికి ఏమో బల్క్ ఎక్కువ అవుతుంది కానీ షేపులు రావు. ఎవరికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది? ఎస్పెషల్లీ నేను అర్జున్ అంబడి చూశాను వీడియో. అసలు ఏంటి అంత ట్రాన్స్ఫార్మ్ అయింది, అట్లా చేశాడు అసలుకి? పాసిబుల్ న్యాచురల్గా చేయటం పాసిబుల్ కోసమే చేశాడు యాక్చువల్లీ. ఈ సినిమాలో ఎలా అయినా బాగా కనపడాలని. తర్వాత కూడా ఏదైనా రామ్ చరణ్ గారు పిలిచి ఏమడిగారు? యా, సో చరణ్ గారు అంటే లైక్ బుచ్చిబాబు గారు ఇంట్రడ్యూస్ చేశారు శివన్న మెయిన్ స్టూడెంట్స్ అని. సో అప్పుడు అర్జున్ చూసి చరణ్ గారు అంటే లైక్ చూసి బాడీస్ చాలా బాగున్నాయి, ఇంకా ఐ హ్యావ్ టు లెవెల్ అప్ నౌ అని అన్నారు మమ్మల్ని చూసి. ఇంకా నేను నేర్చుకోవాలని చెప్పి. అంటే అప్పుడు క్రికెట్ షూట్ అప్పుడే అయింది. సో మాకు అప్పుడు పరిచయం చేశారు పట్టుకెళ్ళి. సో మమ్మల్ని చూసి వావ్ మీరు అందరూ ఫుల్ రెడీ అయిపోయారు కుస్తీకి, నౌ ఐ హావ్ టు లెవెల్ అప్ అని లైక్ గేర్. ఇంకా అవ్వలేదు ఆయన అప్పటికి? యా, అప్పటికి ఇంకా లీన్ ఉన్నారు. ఓకే. అండ్ అది అయినా ఒక 4 weeks అనుకుంటా. ఇట్స్ లైక్ ఫుల్లీ చార్జ్డ్. 4 weeks లోనే. బట్ రంజిత్, నీ గురించి చాలా తక్కువ మందికి, తెలుగు ఆడియన్స్ కూడా చాలా తక్కువ మంది తెలుసు, అండ్ ఇండస్ట్రీకి కూడా చాలా తక్కువ తెలుసు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. నేను రివీల్ చేయనా? సో యాక్చువల్గా తను వచ్చేసరికి బొత్స సత్యనారాయణ గారి సొంత వాళ్ళ అమ్మాయిని చేసుకున్న అల్లుడు వాళ్ళ ఓన్ బ్రదర్, యంగ్ బ్రదర్. సో వాళ్ళ ఫ్యామిలీతో ఎలా మ్యాచ్ అసలుకి? మీకు వాళ్ళకి రిలేషనా లేకపోతే? సో అన్నయ్య వదిన అంటే లైక్ వాళ్ళు కాలేజ్ లో క్లాస్మేట్స్. సో దే వర్ ఫ్రెండ్స్ అండ్ దే ఫెల్ ఇన్ లవ్. సో అట్లా అయిపోయింది. సో బుత్స గారు కూడా వెంటనే యాక్సెప్ట్ చేసేసారా? పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ కదా వాళ్ళది, వెంటనే యాక్సెప్ట్ చేశారా? యా, అంటే అప్పుడు నేను బాగా చిన్నోడు బ్రో. అంత చిన్నోడుగా? పెళ్లిలో చూస్తే పెద్దోళ్ళలాగే ఉన్నావు. లేదు, అసలు నేను చూసే పెళ్ళిలో నేను చాలా చిన్నగా ఉంటా. మచ్ యంగర్. 12 ఏళ్ళు అయిపోయింది. మ్యారేజ్ అయ్యి 12 years అయింది అంతే కదా. సో ఆయన ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది ఇండస్ట్రీకి వస్తా అన్నప్పుడు? యాజ్ ఎ హీరోగా వచ్చారు కదా జువా అప్పుడు. బొత్స గారి సపోర్ట్, బొత్స గారి ఫ్యామిలీ సపోర్ట్, అన్న సపోర్ట్? అదే అంకుల్ ఎప్పుడు అంటే ఏది నచ్చితే అది కాన్సన్ట్రేట్ చేసి హార్డ్ వర్క్ చేసి నీ ట్రయల్ నువ్వు చెయ్యు అని చెప్తారు. అప్పుడు ఆ మూవీ అప్పుడు కూడా అదే చెప్పారు. ఇప్పుడు చరణ్ గారి మూవీలో చేస్తున్నానని చెప్పాను, అదే అప్పుడు కూడా అదే చెప్పారు, బాగా చెయ్యు, హార్డ్ వర్క్ చెయ్యు అని. మీరు చరణ్ గారితో చెప్పలేదా బొత్స గారి ఫ్యామిలీ? చెప్పలేదు. లేదు. మీరు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా మీ మూవీ ట్రైలర్ లాంచ్ అప్పుడు? చిరంజీవి గారు ట్రైలర్ లాంచ్ చేశారు కదా. అవునవును. అంటే బొత్స గారి అల్లుడు తమ్ముడని ట్రైలర్ లాంచ్ చేశారా లేకపోతే ఏంటి అసలు ఆ రోజు? అంటే మా ఫాదర్ కూడా ఒక టైంలో పిఆర్పి పార్టీ ఉండేది కదా, అప్పుడు మా ఫాదర్ యాక్టివ్గా వైజాగ్ సైడ్ బాగా రెగ్యులర్గా నాగబాబు గారిని, చిరంజీవి సార్ని కలిసేవారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసారు. నాన్నగారి పేరేంటి? ఎస్వి రమణ. ఎస్వి రమణ గారు ఏం చేస్తుంటారు ఆయన? రియల్ ఎస్టేట్ వైజాగ్. మందేనా సగం? చాలా మంది ఉన్నారు అక్కడ, ఎవరిది కాదు. ఓకే. బట్ అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఉంటాయి, మనం చిన్న చిన్న రోల్స్ చేయకూడదు, డెఫినెట్గా కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న రోళ్ళు చెయ్యాలి, పెద్ద సినిమాలు చేయాలి అని ఒకటి ఉంటుంది కదా.
బట్ మీకు అది ఎప్పుడైనా కానీ అడ్డుపడిందా? ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఇది స్పోర్ట్స్ డ్రామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్పోర్ట్స్ డ్రామా. నెక్స్ట్ చరణ్ సార్ హీరో. సో ఆబ్వియస్ గా అసలు హీరో కాకుండా ఈ మూవీనే ఇదే ఫస్ట్ అంతే కదా. మెయిన్ లీడ్ కాకుండా ఏదైనా సినిమా చేస్తే ఈ మూవీ ఇదే చేసి ఆఫ్టర్ హీరోగా చేసిన తర్వాత పెద్ద మూవీ రామ్ చరణ్ గారు చేస్తున్నారు, దానిలో మంచి రోల్ అంతే. అంతేగా. సో బికాస్ ఆఫ్ రామ్ చరణ్ గారు యాక్సెప్ట్ చేసేసారు. బికాస్ ఆఫ్ రామ్ చరణ్. అంతే. ఓ సో రేపు ప్రభాస్ గారు పిలిస్తే చేస్తావా? ప్రభాస్ నా ఫేవరెట్. అవునా? నా ఫేవరెట్. కలిసావా ఎప్పుడన్నా? అంటే షూటింగ్ అప్పుడు వెళ్ళా ఒక 2 times. ఇది బుజ్జిగాడుకి వెళ్ళా. అప్పుడు నువ్వే బుజ్జిగాడే ఉంటావు. అప్పుడు నేను కూడా బాగా యంగ్ కదా. సో రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు కలవాలి. బట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కి చాలా బాగుంటారు రంజిత్ మీరు. అంటే మీ హైట్, మీ ఫేస్, మీ బాడీ డెఫినెట్గా మంచిగా సెట్ అవుతుంది స్క్రీన్ మీద. థ్యాంక్ యూ. బట్ ఇప్పటి నుంచి చెయ్యాలి, పెద్ద తర్వాత వస్తే చేస్తారా, లేకపోతే మళ్ళీ యాజ్ ఏ హీరోగానే చెయ్యాలని ఏమైనా మైండ్లో పెట్టుకున్నారా? అలా ఏం లేదు బ్రో. లైక్ క్వైట్ ఓపెన్, ఏదైనా ఓకే అంటే లైక్ ఎనీథింగ్ విచ్ ఇస్ గుడ్. శివరాజ్ కుమార్ గారి బ్యాచ్ మీరంతా అయితే, చరణ్ కూడా. అసలు ఎందుకు వస్తాడు నేర్చుకోవాలని కుస్తీ? అది ఎల్లుండు సినిమా చూస్తుంది కదా. సినిమాలకి నాకు స్టోరీ కూడా తెలీదు, నాకు నా వరకే తెలుసు. సో బట్ శివన్ సార్ కూడా వెరీ నైస్ పర్సన్. జాగ్రత్తగా ఉండవు, ఆన్సర్లు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండవు. అదే స్టోరీ అంతా చెప్పడానికి నాకు తెలియదు కూడా సార్. నాకు తెలియదు. రామ్ సార్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు అడిగి నేర్చుకుందాం పదండి, మీరు ఆల్రెడీ ఉంటారు అక్కడ. సరే, నాకు ఇంప్రూవైజ్ చేసి ఒక కొత్త స్టోరీ చెప్పమంటే చెప్తాను నేను. ఇప్పుడు లాస్ట్ గేమ్ ఏంటి? ఇంకో గేమ్ ఉందన్నారు, 4th గేమ్. అది నాకు తెలియదు. కబడ్డీ అన్నారు. ఎవరు తెలియదు, ఎవరు తెలుసు. సరే, యాక్చువల్గా నేను అర్జున్ అంబటిని ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాం మేము. ఐ థింక్ మీరు వచ్చారు. నేనండి చాలా రిస్ట్రిక్షన్గా అసలు అది తీసుకోవాలంటున్నాడు, ఇది ఎందుకు తీసుకోవచ్చు కదా అని. అంటే లేదు, పెద్ద షూటింగ్ జరుగుతుంది అంటే. ఎప్పుడు ఉంది షూట్? అంది షెడ్యూల్ అయిపోయింది, నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడుంటో తెలియదు కదా, మనం ప్రిపేర్గా ఉండాలి కదా అని అన్నాడు. నిజంగా నేను ఫిదా అయ్యా. అంటే మన తెలుగు యాక్టర్స్ నిజంగా వాళ్ళ క్యారెక్టర్ కోసం ఆ సినిమాలో ఉన్న ఆ రోల్కి జస్టిస్ చేయాలని అంతగా కష్టపడుతున్నారంటే, మనం ఇంకా నార్త్ నుంచి ఎక్కడో వేరే లాంగ్వేజెస్ నుంచి కూడా తెచ్చుకుంటున్నాం ఇప్పటికి అలాంటి క్యారెక్టర్స్కి. మన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మన వాళ్ళు కూడా తలుచుకుంటే ఎలా రెడీ అవ్వగలరో పెద్దలు ఆల్రెడీ చేసి చూపించారు ఎంతోమంది యాక్టర్స్. బట్ ఇంకా ఈ మంచి క్యారెక్టర్స్ ఇవ్వచ్చు మన వాళ్ళకి, నాకు తెలిసినంత వరకు. అంతేనా? సో ఓవరాల్గా 4th రిలీజ్ అవుతుంది కాబట్టి వరల్డ్ వైడ్గా ఉన్న మెగా పవర్ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు రంజిత్? To all the mega power star fans, go enjoy Peddi. It will be a great treat. ఊరిక గట్టిగా అనిపోయినా ఇలా అన్నావు అంటే ఇంత లావు వచ్చేస్తుంది చెయ్యి. ఒకసారి ఊరికి ఇలాను చూడు. సో మిమ్మల్ని ట్రైన్ చేసిన మాస్టర్కి ఎంత ఉందో చూడండి. మాస్టర్ మీరు ఒకసారి అనండి మాస్టర్. మహేష్మతి అలా ఉంది. బట్ చాలా మంది ట్రైన్ చేసిన తర్వాత, ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ట్రైన్ చేసిన వాళ్ళు సినిమాల్లో ఇంత మంచి రోల్స్ చేస్తున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఇస్మార్ట్ శంకర్కి అప్పుడు, రామ్కి, తర్వాత సునీల్ గారికి 6 ప్యాక్ అంటే వెంకట్ అంటే 6 ప్యాక్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు మీరు. సో ఏం చెప్తారు మన యాక్టర్స్ గురించి, వాళ్ళ ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి, వాళ్ళ ఫుడ్ డైట్ గురించి, వాళ్ళ డెడికేషన్ గురించి? డెడికేషన్ 100% ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఎప్పుడైతే రోల్ డిమాండ్ చేసిందో డిఫాల్ట్గా రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అయిపోతుంది. అలా క్రియేట్ అయిన వాళ్ళే ఈ సెలబ్రిటీ స్టేటస్ని ఎంజాయ్ చేయగలరు. ఓకే. సో అందుకే వాళ్ళందరినీ మనం ఇష్టపడుతూ ఉంటాం. 100% ఎఫర్ట్స్ పెడతారు. ఓకే. ఎంత స్కెడ్యూల్ బిజీగా ఉన్నా, ఇప్పుడు అర్జున్ అయినా, మా మనోడైనా, రంజిత్ అయినా, ఇప్పుడు షూట్స్ ఎలా ఉన్నాయి, మార్నింగ్ 6-7కి వెళ్ళేవాళ్ళు. అవును. 7కి వెళ్ళి ఈవినింగ్ 6-6:30 అయ్యేది. ఓకే. అవును. అయిన తర్వాత మళ్ళీ మీల్ తీసుకొని ఎక్సర్సైజ్కి వచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి 2 hours 2.5 hours అంత అయిన తర్వాత మళ్ళీ ఫుడ్ తీసుకొని పడుకొని నిద్ర ఉన్న లేకపోయినా మళ్ళీ 5 గంటలకు లేచి రెడీ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఎంత టైం పడుతుంది మీ గెటప్, వెస్ట్లర్ గెటప్కి షూటింగ్, మేకప్? హాఫ్ అన్ అవర్ మేకప్ వేయడానికి, హాఫ్ అన్ అవర్ మేకప్ తీయడానికి. ఓకే. సో ఇప్పుడే ఇంకొక పెద్ద వచ్చాడు ఇక్కడికి. కలకలగా ఉన్న ఫేస్ ఇంత డల్ అయిపోయేంటి అర్జున్? నమస్తే పైల్వాన్ సాబ్, కైసే హై?
ఆప్కా క్యారెట్ బహుత్ అచ్చా హై. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను. ఏంటి అలా చేసావు అసలుకి? ఆడియన్స్ అల్లకల్లోనం అయిపోతుంది థియేటర్లో నీ బాడీని చూసి. అర్జున్ కాదు, అర్జున్ ఏంటి అసలు ఆ బాడీని అలా పెంచావు అసలుకి? ఏం తిని పెంచావు? తిని అని కాదు కానీ యూజువల్గా పాన్ ఇండియా సినిమాస్ అంటే అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఆర్టిస్ట్ని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా కావాలి మనకు వేరే ఆర్టిస్టులు అన్నప్పుడు నోటీస్ చేస్తారు. సో ఆపర్చునిటీస్ కోసం అది ఎంత చిన్నదైనా సరే తెచ్చుకోవాలి అనేది అప్కమింగ్ వాళ్ళకి ఉంటుంది. సూపర్ అబ్బా. అంటే ఈయన తెలుగు గురించి చేయలేదు, పాన్ ఇండియన్ గుర్తు పెట్టుకొని చేసుకున్నాడు మైండ్లో. ఏ డైరెక్టర్ చూడకపోతాడా, హిందీలోనో కన్నడలోనో తమిళ్లోనో మలయాళంలోనో. సూపర్, మంచి ఆలోచన ఇది. చూసారా మాస్టర్? అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఒక లాంగ్వేజ్ అనే కాదు కదా, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఎవ్వరు ఏమో తెలియదు, ఎవరు ఆపర్చునిటీ చూసిస్తారు. సో ఆ చిన్న ఆపర్చునిటీని కూడా ఎందుకు వదులుకోవడం అని చెప్పి ఆల్మోస్ట్ 2 years పెద్ద సినిమా కోసం. సూపర్. ఎంత వెయిట్ ఉన్నారు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు? మీరు స్టార్ట్ చేసినప్పుడు 84 ఉన్నట్టు. 84 ఉన్నారు. 97, 98 ఆల్మోస్ట్ 2 years మెయింటైన్. సో క్లోజ్ టు 100 అనుకోండి. ఇంకా 2 years మెయింటైన్ చేసి. సో బిగ్ బాస్లో చూసిన మన అర్జున్ ఏనా అసలుకి? పెద్దిలో మనం చూడబోతున్న అర్జున్ ఒకసారి ఆ వీడియో చూస్తే షాక్ అయిపోతున్నారు మొత్తం. అంటే డైరెక్టర్స్ కథలు రాసేసుకుంటున్నారు. దానికి రీజన్ కూడా బుచ్చిబాబు అన్న ఆఫీస్కి పిలిచి ఇట్లా క్యారెక్టర్ ఉంది, ఇట్లా మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి అని చెప్పి ఒకసారి అన్నీ ఉంటే మేము సర్లే అనేది క్యాజువల్గా లైట్ తీసుకునే వాళ్ళము. 2-3 times ఆఫీస్కి పిలిచి ఏది బాడీ ఎలా ఉంది, పర్ఫెక్ట్ ఒక కుస్తీ ప్లేయర్ ఎలా ఉండాలి అలా ఉండాలి, మీది ఇంపార్టెంట్ అని చెప్పి 2-3 సార్లు ఆఫీస్కి పిలిచి అలా చూస్తున్నప్పుడు దాన్ని ఎందుకు లైట్ తీసుకోవాలి, అంత అడుగుతున్నారంటే ఏదో ఒకటి ఉంటుందనే కదా, ఆపర్చునిటీని ఎందుకు లైట్ తీసుకోవాలని చెప్పి సీరియస్గా తీసుకొని ఓకే ఇంకా ఉన్నారుగా మా గురువు గారు 2 years దాన్ని అట్లా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇదొకటి నేను ఇది ఇప్పుడు దాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, అంటే ఆపర్చునిటీ రాలేదు. నాకు లొకేషన్లో చరణ్ గారి నుంచి వచ్చిన పెద్ద కాంప్లిమెంట్ ఏంటి అంటే అంటే కుస్తీ అనగానే చాలామంది ప్లేయర్స్ ఉంటాము, అప్పుడప్పుడు వెనకాల నించోడమో లేకపోతే దూరంగా నించోడమో, అంతమందిలో కూడా చరణ్ సార్ నోటీస్ చేసి పిలిచి, అది కుస్తీ సాంగ్ అప్పుడే కదా, పిలిచి మాట్లాడేవాళ్ళు. దూరంలో ఉన్న నవ్వి పిలిచి బాగా మెయింటైన్ చేస్తున్నారండి బాడీ, మంచి క్వాలిటీ బాడీ, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, నిజంగా చాలా బాగుంది మీ బాడీ. ఓకే, ఒక ఆర్టిస్ట్కి పెద్ద గ్లోబల్ స్టార్ అలా పిలిచి మాట్లాడుతుంటే అంతే కదా. ఓ ఆయనే అసలుకి వేరే లెవెల్లో మెయింటైన్ చేశారు చరణ్ గారు బాడీ. అదే అంటున్నా, అంత బాడీ ఉండి అసలు అంటే నా బాడీ ఆయన బాడీ కంపేర్ చేయలేము, సూపర్ బాడీ చేశారు చరణ్ సార్. అంత బాడీ ఉండి కూడా ఆయన అంతమందిలో నోటీస్ చేసి లొకేషన్లో అలా పిలిచి మాట్లాడితే అసలు వేరే హై నైట్ ఇంకా ఇంక వేరే హై ఉంటుంది కదా. బట్ ఫస్ట్ టైం కదా చరణ్తో వర్క్ చేయటం. చరణ్ సార్. బట్ మీరే 2 years ఎంత కష్టపడి ఇంత బాడీ మెయింటైన్ చేసుకుంటూ చాలా స్ట్రగుల్స్ పడుంటారు, డెఫినెట్గా ఉంటుంది ఈ జర్నీలో, కాదని చెప్పను నేను. బట్ చరణ్ గారిని ఒక్కసారిగా పెద్ది ఆ పైల్వాన్ లుక్లో చూడగానే, ఆ వ్రిస్లర్ లుక్లో చూడగానే మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్? అసలు క్రికెట్ది ఉంది కదా, ఫస్ట్ క్రికెట్ ఆడే చూసుంటారు అందరూ చిక్రీ. అవునవునవునవును. మేము ఆ క్లోత్స్లో సన్నగా ఉండి చూసి అంత బాడీ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేయలే. ఒక్కసారి కుస్తీ అని అన్నప్పుడు ఆ రోజు రావడం కూడా జనరల్ కప్పుకొని చాలా సన్నగా నార్మల్గా వచ్చారు. వచ్చే లొకేషన్లో తీయంగానే మరి ఇంత తక్కువ టైంలో, అది ప్లస్ సోమాల్లో ఉన్నారు చరణ్ సార్, వెజిటేరియన్, మళ్ళీ నాన్ వెజ్ కూడా లేదు. నాన్ వెజ్ తినకుండా బాడీ పెంచడం కష్టం కదా, ప్రోటీన్ లేదు. అంటే వెజ్ ఆప్షన్స్ ఉంటాయి బట్ స్టిల్ వెజ్ ఉన్న పన్నీరు ఇవే కదా, తోఫు పన్నీరు, అంత సోమాల్లో ఉండి ఒక పక్క వెజిటేరియన్ తీసుకుంటూ అంత తక్కువ టైంలో అసలు మాకైతే
అంతే చూస్తూ ఉండిపోయాం అలాగా, ఏంటి చరణ్ సార్ బాడీ ఇలా ఉంటుందా అని. ఓకే, ఫస్ట్ టైం అలాంటి బాడీని అందరూ చూడటం అయింది కూడా నిజంగా. అందరికి షాకే. అంటే ఇంతకు ముందు ఎక్స్పోజ్ చేసిన సినిమాలన్నింటిలో జస్ట్ షర్ట్ ఒకటే కదా, 6 ప్యాక్ ఉండేది, జస్ట్ ప్యాక్ ఉండేది. ఇదేంటంటే కంప్లీట్ కుస్తీ గెటప్, చిన్నది ఇన్నర్ వైట్ టైప్ ఇన్నర్ వైట్ వేసుకొని అసలు ట్రాన్స్ఫర్మేషన్ కానీ మేము లైవ్ లో చూసిన ట్రాన్స్ఫర్మేషన్. సో లెగ్స్ కూడా ట్రైన్ చేయాలి బాగా. అవునంట. టు షో అప్ అంతే కదా బ్రో. నేను అది మెమరీగా చరణ్ సార్ మాట్లాడారని చెప్పి తీసి మరీ పెట్టుకున్నాను. ఓకే, పిలిచి అడుగుతున్నారు మేకింగ్లో వచ్చి. ఇప్పుడు ఇక్కడ సార్ అడుగుతున్నారు, ఏంటయ్యా అర్జున్ అది బాడీయా లేకపోతే ఏంటి, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నావు దాన్ని? వెంకట్ అని ఒక ఫిట్నెస్ ట్రైనర్ ఉన్నాడండి, ఆయన చేయించాడు. ఓకే, పక్కన చిత్రం సీన్ అదిగో, నేను కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేశానండి అతనికి. ఎలా చేసావు అంటే చికెన్ ప్రోటీన్ పౌడర్ నేనే తీసుకెళ్ళేవాడిని, హెల్ప్ చేసేవాడిని. ఇక్కడ బుచ్చిబాబు సార్ ఇదంతా నేను చెప్పబట్టే చేశారు వీళ్ళు, అంతేనా? చరణ్ గారితో నిజంగా చాలామంది చెప్తుంటారు యాక్టర్స్ చాలా డౌన్ టు ఎర్త్, సెట్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, సేమ్ ఫుడ్. ఇది పర్సనల్గా నేను ఒక్కడనే కాదు, మా బ్యాచ్ అంతా ఎక్స్పీరియన్స్ అయ్యాం. మా బ్యాచ్ అంతా అంటే కుస్తీ శివరాజ్ కుమార్ గారు వెనకాల మెయిన్ ఒక 3-4 ఉంటాం. సో ఎట్లా అంటే మేము అంటే యూజువల్గా స్టార్స్ అంటే వచ్చి రాగానే మనం విష్ చేయాలి వెళ్ళి ఇట్లాగా, అది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ చరణ్ సార్ అలా కాదు. లొకేషన్లో ఎవరైనా చూసి తెలిసిన వాళ్ళు ఉన్నా ఎవరిని పేరు పెట్టి పిల్లరు, అరే అన్నారు సార్, లేకపోతే అవునా మీరు, ఇట్లాగే మాట్లాడతారు. మేము షాక్, అరే ఏంటి అంత పెద్ద స్టార్ అయ్యండి. యూజువల్గా స్టార్ అని కానీ కొంచెం అయినా గర్వం కాకపోయినా కొంచెం ఉంటుంది కదా, అది అసలు ఇంత కూడా మేము ఏ రోజు లొకేషన్లో చూడలేదు. అవును, ప్రతి యాక్టర్స్ చెప్తారు సేమ్ అదే. అవునా మీరు బాగా చేశారండి మీరు అంటారు. నాకు అదే మైండ్ పోయిందండి. బాగా చేశారండి, ఎలా ఉన్నారండి. ఎప్పుడైనా ఇంకా అలాగా ఒక 2-3 days ఇట్లా కాంబినేషన్స్ పడినాయి అనుకో, 4th day నుంచి మార్నింగ్ ఆయనే విష్ చేస్తారు కనపడగానే. ఓకే, ఎలా ఉన్నారు, గుడ్ మార్నింగ్ అని చెప్పి. బట్ ఇప్పుడు ఈ సినిమాలో ఫస్ట్ టైం కదా మీరు స్క్రీన్ షేర్ చేసుకోవడం దాంట్లో? ఫస్ట్ టైం. బట్ ప్రీవియస్గా మిమ్మల్ని ఎప్పుడైనా బిగ్ బాస్లో కానీ లేకపోతే ఏదైనా దాంట్లో చూశాను అని చెప్పడం జరిగిందా? ఒక ఆర్టిస్ట్తో ఆయన కాంబినేషన్ చేస్తున్నారంటే ఆ ఆర్టిస్ట్ వాడు చిన్నోడైనా పెద్దోడైనా వాడి గురించి తెలుసుకుంటారని కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అవునా? ఒక చిన్న కాంబినేషన్ సీన్ ఇద్దరిది, చిన్న డైలాగు, దానికి ఆయన వచ్చి అంటే ఆయన ఎవరైనా ఆర్టిస్ట్ చేస్తున్నారు అంటే ఆయన ఫ్రీ అవ్వడానికి ఆర్టిస్ట్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందంటే ఆయన గురించి తెలుసుకొని, ఫర్ సపోజ్ నేనే అనుకో, నన్ను అడుగుతున్నారు ఏంటి ఇంకా టీవీ చేస్తున్నారా, లేదా ఇంకా మూవీస్ రన్ అవుతున్నాయి 2 సైమల్టేనియస్గా చేస్తున్నారా అని. అరే అంటే ఒక కాంబినేషన్ చేస్తుంటే ఆర్టిస్ట్ గురించి తెలుసుకొని కూడా అడుగుతారా అనేది అనిపించింది. లేదు అనేది తనకి ఫస్ట్ నుంచి ఉందని విన్నాను నేను కూడా. అట్లీస్ట్ అంటే తను చేసిన వర్క్కి ఒక రెస్పెక్ట్ అది. అంటే ఇప్పుడు కొన్ని సీరియల్స్ సినిమాలో లేకపోతే షోలు చేసి వచ్చిన వాళ్ళు ఒక యాక్టర్ ముందు నిల్చున్నప్పుడు అంటే నన్ను చూడలేదా నన్ను ఒక ఫీలింగ్ అనేది రాకూడదు యాక్టర్కి. సో వాళ్ళని కూడా కంఫర్ట్ జోన్లో ఉంచడానికి మీరు అది చేశారు కదా, నేను విన్నాను చూశాను అనే చెప్తారు. ఎన్టీఆర్ గారు ఒకళ్ళు, రామ్ చరణ్ గారు ఒకళ్ళు, నేను విన్నా. అది గ్రేట్. అది అంటే మనం స్టార్స్ అన్నప్పుడు మనం ఎప్పుడు స్క్రీన్ మీద చూడడమో లేకపోతే మన అమ్మాయి నుంచి వాళ్ళని చూడడంగా బయట చూడడమే, కానీ వాళ్ళతో వర్క్ చేసినప్పుడే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే వాళ్ళ గురించి తెలుస్తుంది మనకి, బయట వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు అనేది నాకు చరణ్ గారితో పనిచేసాక, చరణ్ సార్తో పనిచేసాక ఒకటి అర్థమైంది. చరణ్ సార్ అనే కాదు, ఏ స్టార్ అయినా వాళ్ళు వీళ్ళు చెప్పింది వినకుండా ఒకసారి వర్క్ చేస్తేనే మనం వాళ్ళు ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతాం. మీ ఇద్దరికి గూస్ బంప్స్ వచ్చిన సీన్ ఏంటి, ఎస్పెషల్లీ చరణ్ గారిని చూసినప్పుడు? షార్ట్ చెప్పచ్చా? మాంటేజ్ రోప్ పట్టుకొని పైకి వెళ్తాం కదా, దాంట్లోని చరణ్ సార్ 2 పట్టుకొని ఇట్లా పైకెక్కి పైన మేమందరం కింద వర్కౌట్ చేస్తాం, సార్ పైన ఇట్లా పుల్అప్స్ చేస్తారు. అది క్రేజీ కిక్. నా ఫేవరెట్. ఎంత హైట్ లో వెళ్ళారు? ఎంత బ్రో? 40 feet. 40 feet పైకి వెళ్ళి 40 feet బ్రో. 40 feet 15-20 ఉంటుంది. మనం 6 feet ఉంటుంది, చాలా అవుతుంది. సో అక్కడ పుషప్ చేస్తున్నారా? 20 feet రోప్ పైకి, అది
కుస్తీలో అది యూజువల్గా వాళ్ళు ట్రైన్ అయ్యేటప్పుడు వాళ్ళు త్రో పట్టుకుని ఇలా పైకి ఎక్కి దిగుతారు, అది చేశారు చరణ్ సార్. ఓకే, మీకు నచ్చిన సీన్, గూస్ బంప్స్ వచ్చిన సీన్? గూస్ బంప్స్ అనే దానికన్నా యూజువల్గా ఆయన బాడీ చూపించేటప్పుడు సోలో షాట్స్ అంటే మమ్మల్ని ఎవరిని దగ్గరికి రానిరు కాబట్టి దూరం నుంచి చూసేవాళ్ళం. ఆ దూరం నుంచి చూసినప్పుడు మాకు అంత అనిపించలే, అంటే షార్ట్స్ తీస్తున్నారు ఏంట్రా ఇంత ఎక్కువ ఇట్లా దగ్గర పెట్టి తీస్తున్నారు అని. అది ఎప్పుడైతే చరణ్ సార్ బర్త్డే అప్పుడు గ్లిమ్స్ రిలీజ్ అయిందో ఆ గ్లిమ్స్ షాట్ అంతా మేము అక్కడే ఉన్నాము. ఒరే ఇది మన ముందే తీసారు, మనకేమో అప్పుడు లైవ్ లో అనిపించలేదు. ఇందులో రాండి సార్ వర్క్ ఓ మానిటర్ అండ్ బయటకి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అసలు మేము అంటే ఇంకా గ్లిమ్స్ చూసినా కానీ లేదా ఏదన్నా పెద్దది రిలీజ్ అయినప్పుడు మాట్లాడుకోకుండా ఉండలేము మేము. అంటే ఆ టాపిక్ వచ్చేది, అరే ఇది ఆ రోజు అక్కడే ఉన్నాం కదరా, మనకేంటారా లైవ్లో ఎంత అనిపించలేదు, ఇదేంటారా స్క్రీన్ మీద ఎంత ఎలా ఉంది. అందుకే వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలి గారు అని చెప్పేది, గ్రేటర్. సో ఎనీహౌ ఈ సినిమా తర్వాత ఇంకా ఏమైనా పెద్ద సినిమాలు యాక్సెప్ట్ చేయటం, కాల్స్ రావటం? ఏమో తెలీదు. ఎన్ని ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి అర్జున్ మీరు? నేను 10 ఏళ్ళు అన్న, 14 సంవత్సరాలు. 2000 నేను అన్న దగ్గరికి వచ్చి 14 ఇయర్స్ స్ట్రగ్లింగ్ తర్వాత రామ్ చరణ్ గారితో ఇప్పుడు క్యారెక్టర్. నిజంగా తెలియకుండా ఒక తెలియని ఎమోషనల్ మూమెంట్ కూడా ఉంటుంది డెఫినెట్గా. నా ఫస్ట్ అంటే ఫాదర్ మదరు ఫ్యామిలీతో పాటు ఇంకా నా లైఫ్లో నా కెరియర్కి నాకు తోడు నీడ అంటే ఇది చాలాసార్లు చెప్పాను. కానీ ఫస్ట్ జిమ్ అనేది హైదరాబాద్లో వచ్చి జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పుడు అదే జిమ్ పెద్ద ద్వారా అదే బాడీ ద్వారా కొంచెం ఏమన్నా నేమ్ వచ్చింది అంటే నా ప్రతి విషయంలో, ప్రతి జర్నీలో, ప్రతి మ్యాటర్లో తోడుంది వెంకట్. మాకు కూడా కొంచెం ఇవ్వచ్చు కదా మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్. ట్రైనరు స్టూడెంట్ లాగే అయ్యింది కానీ ఓవర్ ది ఇయర్స్ ఎట్లా అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్ కన్నా ఎక్కువ. సూపర్. ప్రతిదీ షేర్ చేసుకోవడం, అన్న ఇలా ఉంది అంటే ఓకే ఎందుకు అట్లా డీలా పడతావు, ఇంకా మెంటర్, టీచర్ అన్న, గురువు అన్న, ఫ్యామిలీ. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళారు కదా మధ్యలో, ఇంత పెద్ద జర్నీ, సినిమాలు మంచి పట్టలేదు, ఆ డిప్రెషన్ ఎప్పుడు కాదు కానీ బట్ ఎప్పుడు లోలో ఉన్న మోటివేట్ చేసి. మీ జిమ్ వీడియో చూసాను నేను కొంచెం మోటివేట్ అయ్యా. చూసారా? ఎక్సలెంట్గా ఉంది. డైరెక్షన్ మీరేనండి? వెంకట గారు మీరు సినిమాల్లోకి వచ్చేయచ్చు కదా, సినిమా వాళ్ళని ట్రైన్ చేయటమేనా, సినిమాల్లో యాక్ట్ చేయరా మీరు? బాగా యాక్ట్ చేస్తారంట కదా మీరు. ఏకపాత్ర అభినయం ఒకటి చేయండి కెమెరా ముందు. సో నవరసాలు చేస్తారంట బాగా. అర్జున్ చెప్పాడు నాకు. వస్తాడా? తీసుకొస్తాం. సూపర్. ఇంకేంటి ఫోకస్ అంతా ఓన్లీ మూవీస్ అర్జున్, రంజిత్? అలా ఏం లేదు బ్రో, లైఫ్లో నెక్స్ట్ స్టెప్ రీచ్ అవ్వడానికి ఏ వర్క్ వచ్చి ఛాలెంజింగ్గా మనకి ఇది ఒక స్టెప్ అహెడ్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అంటే ఐఎమ్ రెడీ టు టేక్ దట్ వర్క్. ఓన్లీ మూవీస్ అనే ఏం లేదు, మూవీస్, వెబ్ సిరీస్. ఇంకా ఎవడైనా లైఫ్లో పైకి రావాలని చూస్తాడు. సో ఆ కష్టం అది ఎలా ఉంటుందో చూశాను కాబట్టి ప్రతి వర్క్ని రెస్పెక్ట్ ఇస్తాను. అది చిన్నది పెద్దది అని చెప్పి చూడకుండా సక్సెస్ అవ్వడానికి నాకు లైఫ్లో అది నెక్స్ట్ స్టెప్ వెళ్ళటానికి పనికి వస్తుంది అంటే సూపర్. ఎనీ హ్యావ్ విష్ యూ గుడ్ లక్ అండ్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్. ఎంటైర్ టీమ్ ఆఫ్ పెద్ది డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుందని. నాకు చరణ్ సార్తో ఇంకొక సూపర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఇది వీడియో పెడతాను త్వరలో. అంటే ఒక స్టార్ మనల్ని ప్రైజ్ చేసినప్పుడు మనతో చెప్పకుండా మన ఫ్యామిలీ మెంబర్తో చెప్తే అసలు నేను ఇందాక అన్నావు కదా నిద్ర పట్టలేదా ఆ రోజు అని, ఆ రోజు ఒకటి నిజంగా జరిగింది. ఎవరితో చెప్పారు? నేను వైఫ్ సురేఖని ఎవరో సరదాగా, అంటే ఫస్ట్ నుంచి ఎప్పుడు షూటింగ్కి తీసుకెళ్ళలేదు. చరణ్ సార్తో ఫోటో అనగానే అందరూ వస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. లాస్ట్ ఇంకో 2 days ఉందనగా అప్పుడు తీసుకెళ్ళాను పప్పిని షూట్కి. పప్పిని ఆర్కాని తీసుకుని వెళ్ళాక
వెయిట్ చేస్తున్నాము, చాలామంది వచ్చారు, అసలు ఈరోజు ఫోటో ఇస్తారా ఎవరా అంటే అందరూ చెప్తున్నారు అదేంటి సార్ మీరు ఇన్ని రోజులు వర్క్ చేశారు, మీరు అడగండి ఎందుకు కాదంటారు, చరణ్ సార్ ఇచ్చేస్తారు అంటే నాకేమో చిన్న భయం, వాళ్ళ టీం ఎక్కడైనా నో అన్నారంటే మళ్ళీ ఫ్యామిలీ ఫీల్ అవుతారేమో. మొత్తానికి ఎలాగో ఫోటో అయితే సెట్ చేసుకున్నాను. ఫోటో తీసుకెళ్ళాక చాలామంది వచ్చేసారు ఆ రోజు ఈవినింగ్. పైగా చరణ్ సార్ సాంగ్ షూట్లో ఉన్నారు, ఆ రోజు చాలా స్ట్రెస్ అయి ఉన్నారు. ఇస్తారా లేదో ఫోటో అనుకుంటే చాలామంది వచ్చేసారు. అప్పటికి లైన్లో వెళ్ళాము. నన్ను చూసి ఫోటో ఇవ్వడమే కాకుండా అంతమందిలో అందరు ఉన్నారు, ప్రొడ్యూసర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, ఇంకా వేరే ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళు ఉన్నారు. అందరు ఉన్నప్పుడు సురేఖతో చరణ్ సార్, నాకు మీ హస్బెండ్ అంటే చాలా ఇష్టం అండి, వెల్ కల్చర్డ్ పర్సన్, అసలు తన పని తను చూసుకుంటాడు, సినిమా స్క్రీన్ ప్రెజెన్స్ అద్దరిపోద్ది అనగానే బుచ్చిబాబు అన్నాము పక్కన నుంచి, అసలు చాలా డౌన్ టు ఎర్త్, అసలు సెట్లో ఉన్నాడో లేడో తెలియదు, తన పని తను చూసుకుంటాడు, ఐఎమ్ రియలీ లవ్ టు వర్క్ విత్ యువర్ హస్బెండ్ అని చెప్పి సురేఖతో నా గురించి చెప్తున్నాడు. అసలు నేను షాక్. ఇన్ని ఎప్పుడు అబ్జర్వ్ అంటే ఒక ఆర్టిస్టు ఆయనకి నచ్చి ఆయన కళ్ళల్లో పడితే ఒక ఆర్టిస్ట్ గురించి ఇన్ని అబ్జర్వ్ చేస్తారా అని. అసలు ఆ రోజు అయితే మనకి చెప్తే అది వేరే పర్సనల్, అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్. అసలు మన గురించి ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చి చెప్పి అలా అంటే అసలు నాకు ఆ రోజు నిజంగా నాకు నిద్ర పట్టలేదు. కంటిన్యూగా మెగా కాంపౌండ్లో అన్ని సినిమాల్లో అర్జున్ ఉండొచ్చు, ఇంకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆర్టిస్ట్ అంటే అది నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అది బాగలేదు, కానీ అది నాకు ఈ మొత్తం పెద్ద జర్నీలో అది నిజంగా నాకు చాలా మెమరబుల్ డే. సూపర్ గ్రేట్. సో ఎనీహౌ థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ రంజిత్, అండ్ థ్యాంక్ యూ వెంకట్ మాస్టర్. సో వీళ్ళందరినీ ఎంత బాగా తీర్చిదిద్ది పెద్దలో పహిల్వాన్స్ని రెడీ చేసినందుకు మాస్టర్ కూడా. రేపు ఇద్దరు పహిల్వాన్లు రేపు కలుద్దాం మళ్ళీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.